ఆయన ఒకప్పుడు బడా లీడర్, రక్త చరిత్ర కలగలిసిన రాజకీయంతో ప్రత్యర్థుల్ని గడగడలాడించారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగారు. అయితే కాలం కలిసి రాక కొన్నేళ్లుగా కనుమరుగైపోయారట. ఆయనకి ఇప్పుడు పొలిటికల్గా ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చిందా? ఆ డౌట్తోనే కొత్త ఎత్తు వేశారా? వారసుడిని రంగంలోకి దింపుతున్నారా? లోకల్ రూట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించబోతున్నారా? ఇంతకీ ఎవరా లీడర్, ఎవరా వారసుడు? సీకే బాబు అలియాస్ సీకే జయచంద్రారెడ్డి చిత్తూరు పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. చిత్తూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సీకే బాబు 1989లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చిత్తూరు నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 1994, 99, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సీకే బాబు చిత్తూరు నుంచి మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ కు ముఖ్య అనుచరుడుగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు హవా నడిపించారట. అయితే ఆ తర్వాత సీకే బాబు రాజకీయ పయనం సంక్షోభంలో పడిందట. మాజీ సీఎం వైఎస్ మరణం తర్వాత చిత్తూరు పాలిటిక్స్ లో సీకే ఫ్యామిలీ ఇమేజ్ మసకబారిపోయిందట. దీంతో ఆయన తన భార్య లావణ్యను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి 2014లో జరిగిన చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు. అయితే సీకే పొలిటికల్ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవడంతో 12 ఏళ్లకు పైగా చిత్తూరు పాలిటిక్స్ లో అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట. 2014 నుంచి ఆయన రాజకీయంగా ప్రాధాన్యతను కోల్పోయారట. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సీకే బాబు 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. ఇక రాజకీయంగా సీకే ఫ్యామిలీ దాదాపు తెరమరుగైనట్లు జిల్లాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కొత్త ఎత్తుగడతో మళ్లీ వెలుగులోకి వచ్చారట. తన రాజకీయ వారసుడిగా కుమారుడు సాయి కృష్ణారెడ్డిని రంగంలోకి దించారట. చిత్తూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సీకే బాబు తనలాగానే కొడుకు సాయి కృష్ణారెడ్డి కూడా స్థానిక సంస్థల నుంచి రాజకీయంగా అడుగులు వేయాలని భావిస్తున్నారట. దీనిలో భాగంగానే చిత్తూరు మేయర్ పీఠంపై తన కుమారుణ్ణి చూడాలని సీకే బాబు ఆశపడుతున్నారట. దానికోసం టీడీపీ హైకమాండ్ పై ఇప్పటి నుంచే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఈ వ్యూహంలో భాగంగా సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ ను తరచూ కలుస్తున్న సీకే తన కుమారుడికి హైకమాండ్ ఆశీస్సులు ఇప్పించాలని చూస్తున్నారట. మరోవైపు చిత్తూరు టీడీపీ నేతలతోనూ సఖ్యతగా ఉంటున్న సీకే బాబు కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం పావులు కదుపుతున్నారట. గత 2 ఏళ్లుగా సీకే సాయి కృష్ణారెడ్డి కూడా చిత్తూరు పాలిటిక్స్ లో యాక్టివ్ గా కొనసాగుతున్నారు. త్వరలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన యూత్ తో ముడుముళ్లు వేయబోతున్న సాయి కృష్ణారెడ్డి తన వివాహానికి సీఎం చంద్రబాబు కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారట. కుమారుడిని చిత్తూరు పీఠం ఎక్కించేందుకు సీకే బాబు ఇలా సర్వశక్తులు ఒడ్డుతున్నారట. దీనికి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.